ఇది వివో నుంచి వస్తున్న కొత్త కెమెరా ఫోన్. దీని పేరు వచ్చేసి వివో V50. దీని గురించి వీడియోలో ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ ముఖ్యంగా ఈ ఫోన్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది క్వాడ్ కర్వ్తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఉంటుంది. బాక్స్లోనే వీళ్ళు డివైస్, కేస్, పేపర్ వర్క్ లైక్ వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. అండ్ బాక్స్లోనే వీళ్ళు 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Type A to Type C కేబుల్ ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లోనే ఉంటుంది. ఇవి ఇందులో ఉండే ఇన్బాక్స్ కాంటెంట్స్ అయితే. మిగతా విషయాలన్నీ మాట్లాడే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇదైతే మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో డైనమిక్ షీల్డ్ గ్లాస్ని యూజ్ చేస్తారు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. దీని గురించి వీడియోలో ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. 8GB 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 2.2 రోమ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ రెండు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ IP68 అండ్ 69 రేటింగ్ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. లాస్ట్ జనరేషన్ V40తో కంపేర్ చేస్తే V50లో మెయిన్గా వాటర్ రెసిస్టెన్స్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటే ఈసారి IP69కి చేంజ్ చేశారు. అండ్ ఇంతేకాదు బ్యాటరీ కెపాసిటీ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం 5500 mAh ఉంటే ఈసారి 6000 mAh బ్యాటరీ చేస్తారు. అండ్ లాస్ట్ టైం మనకి 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే ఈసారి 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. అండ్ గ్లాస్ కూడా మార్చేశారు. ఇంతకుముందు షార్ట్ ఆల్ఫా గ్లాస్ ఉండేది, బట్ ఇప్పుడు డైమండ్ షీల్డ్ గ్లాస్తో తీసుకొచ్చారు. దాంతో కంపేర్ చేస్తే దీనిలో 50% కొద్దిగా స్ట్రెంగ్త్ పెరుగుతుందని అయితే చెప్తున్నారు. బట్ ఇది కూడా షార్ట్ వాళ్ళదే గ్లాస్ అయితే. ఇంకోటి మెయిన్ చేంజ్ వచ్చేసరికి డిస్ప్లే. లాస్ట్ టైం మనకి 1.5K డిస్ప్లే ఉండేది, బట్ ఈసారి ఫుల్ HDకి చేంజ్ చేశారు. అండ్ ఇంతకుముందు కర్వ్డ్ డిస్ప్లే ఉండేది, ఈసారి క్వాడ్ కర్వ్ చేస్తారు. అండ్ లాస్ట్ టైం 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటే ఈసారి 6.77 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇవి మెయిన్ చేంజెస్ మనకి V40తో కంపేర్ చేస్తే V50లో. వీళ్ళు ఎక్కువగా దీనిలో డిజైన్ పైన అయితే ఫోకస్ చేశారు. ఇక్కడ మీరు ఫోన్ డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ డిజైన్ కూడా నాకైతే కొద్దిగా బాగా అనిపించింది. ఈ డిజైన్ కూడా మనకి కళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మొత్తం 3 కలర్స్లో అయితే వస్తుంది ఈ ఫోన్. ప్రజెంట్ నా దగ్గర అయితే రోజ్ రెడ్ కలర్ అయితే ఉంది. ఇంకొకటి టైటానియం గ్రే, ఇది ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. అండ్ స్టారీ నైట్ కలర్ కూడా ఉంది. ఈ కలర్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. సైడ్స్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బ్యాగ్తో తీసుకొచ్చారు. అండ్ 4 కార్నర్స్కి కూడా వీళ్ళు కుషనింగ్ని యాడ్ చేశారు అన్నట్టయితే చెప్తున్నారు. అంటే డ్రాప్స్ పడ్డప్పుడు కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి. వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే 189 గ్రామ్స్ వెయిట్ అండ్ థిక్నెస్ వచ్చేసి 7.3 mm ఉంటుంది. మెయిన్గా V సిరీస్లో హైలైట్ చేసేది కెమెరాస్. దీనిలో వీళ్ళు జైస్ పార్ట్నర్షిప్తో తీసుకొచ్చారు. లాస్ట్ టైం కూడా జైస్ పార్ట్నర్షిప్తోనే వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంటుంది. కొన్ని శాంపుల్స్ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అండ్ ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జైస్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగుస్తాయి. లైక్ డిస్టాగాన్, ప్లేనార్ ఉంది, బయోటార్ ఉంది, సోనార్, సినీ ఫ్లేర్, సినిమాటిక్, మల్టీఫోకల్ పోర్ట్రేట్, ఇలా చాలా పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. జైస్ పార్ట్నర్షిప్ యాడ్ అవ్వడం వల్ల ఇవన్నీ అయితే యాడ్ అయ్యాయి. ఫొటోస్ మీరు డిఫరెంట్ స్టైల్స్లో తీయొచ్చు. V40కి V50కి డిఫరెన్స్ చెప్పాను, బట్ కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ఫ్రేమ్స్ యాడ్ చేశారు. మీరు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ చేశారనుకోండి, ఫిలిం కెమెరా మోడ్కి ఎత్తుకెళ్తారు. ఇక్కడ కింద మీరు ఫ్రేమ్స్లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లైక్ బ్రాండ్ ఫోటోగ్రాఫిక్ పేపర్ అని, వెడ్డింగ్ ఫోటోగ్రాఫిక్ పేపర్ అని, లేదా లొకేషన్ ఫోటోగ్రాఫిక్ పేపర్ అని ఫ్రేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వెడ్డింగ్ ఫోటోగ్రాఫిక్ పేపర్కి వెళ్ళారనుకోండి, మీరు ఏదైనా వెడ్డింగ్లో ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్ని మీరు యూజ్ చేయొచ్చు. ఆ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా తీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి V సిరీస్లో మెయిన్ హైలైట్ ఆరా లైట్. దీనివల్ల న్యాచురల్ కలర్ ఫొటోస్ అయితే వస్తాయి. అంటే సరౌండింగ్స్లో వచ్చే కలర్ ఆబ్జెక్ట్ కలర్ని డిస్టర్బ్ చేయకుండా అయితే చూపిస్తుంది. ఇది ముందు కూడా నేను చెప్పాను, బట్ ఇంకోటి ఈసారి కొత్తగా యాడ్ చేశారు దీనిలో. అదేంటంటే లైట్ కండిషన్ బట్టి ఈ ఆరా లైట్ ఇంటెన్సిటీని మనం అడ్జస్ట్ చేయొచ్చు. తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు కూడా. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ కూడా చాలా బాగుంటాయి. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి మూడిటి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. వీడియోల విషయానికి వస్తే బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ సినిమాటిక్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం 1080p 30 fps బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవన్నీ V40లో కూడా ఉన్నాయి, బట్ మెయిన్గా V50లో ఫిలిం కెమెరా మోడ్ ఒకటి యాడ్ చేశారు అండ్ ఆరా లైట్ ఒకటి యాడ్ చేశారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో తీసుకొచ్చారు. 12GB ర్యామ్ అండ్ స్టోరేజ్లో 256GB అండ్ 512GB మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్ అయితే కాదు, మెయిన్గా కెమెరా, డిస్ప్లే అండ్ డిజైన్ ఇది వీళ్ళు ఫోకస్ చేసిన అయితే. దీనిలో గేమింగ్ అయితే మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, జనరల్ యూస్కి బాగుంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.77 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. డిస్ప్లేకి అయితే మనకి SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే వచ్చింది. డిస్ప్లే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 1.5K నుంచి 1080pకి అయితే తీసుకొచ్చారు. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా పిక్సెల్స్ తగ్గాయి కాబట్టి ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా పెరుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంది. 90 watts ఫ్లాష్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ బాగుంది, సూపర్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. డాల్బీ ఆడియో అయితే లేదు. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో, లైక్ AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఉంది. మీరు ఏదైనా కాల్ లేదా ఆడియో రికార్డ్ చేశారనుకోండి, దాని సమరీ కావాలనుకుంటే ఈ ఫీచర్ని యూజ్ చేసి మొత్తం సమరైజ్ చేయొచ్చు. దాని సమరీ మొత్తం ఇదైతే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్. ఇప్పుడు ఇది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మనకు దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ సింపుల్గా సర్కిల్ చేస్తే చాలు, దాని గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ AI లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది అండ్ AI సూపర్ లింక్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి సిగ్నల్స్ మీరు కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. అంటే వీక్ సిగ్నల్స్ ఉన్న చోట కొంచెం సిగ్నల్స్ మెరుగ్గా అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈ ఫీచర్ని యూజ్ చేస్తే. అండ్ AI ఎరేజర్ 2.0 కూడా ఉంది. ఈ ఫీచర్ అయితే బాగా పనిచేస్తుంది. అంటే మనం రిమూవ్ చేసిన ఆబ్జెక్ట్స్ ప్లేస్లో మిస్సింగ్ ఎలిమెంట్స్ని కూడా బాగానే రీప్లేస్ చేస్తుంది. కొద్దిగా ఈ ఫీచర్ అయితే బాగుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI స్క్రీన్ ట్రాన్స్లేషన్. దీన్ని యూజ్ చేసి మీరు ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారనుకోండి, దాన్ని మీరు మీకు నచ్చిన భాషలో కన్వర్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన భాషలో కన్వర్ట్ అయితే అవుతుంది. కాకపోతే దీనిలో NFC అండ్ IR బ్లాస్టర్ అయితే ఉండవు. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది అండ్ Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15తో వస్తుంది. FunTouchOS 15 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 years ఆఫ్ అప్డేట్స్ వస్తాయి. 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్గా V50 స్మార్ట్ ఫోన్ గురించి అయితే. పెద్దగా చేంజెస్ అయితే చేయలేరు, చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB 34,999, 8GB 256GB 36,999 అండ్ 12GB 512GB 40,999 అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా మంచి ప్రోడక్ట్, అది కూడా అండర్ ద బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం మేము రీసెంట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. రోజటి మంచి డీల్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా మంచి డీల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. మీరు వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక ప్రతిరోజు మేమైతే అక్కడ బెస్ట్ డీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీకు కావాల్సిన డీల్ ఏదైనా నచ్చితే కనుక అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.